హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, పట్టణ పేద మహిళలు డిజిటల్ సేవలను అందించడం ద్వారా జీవనోపాధి పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 30, 2025న ప్రారంభించిన పథకం పేరేమిటి? ఆన్సర్ 2, డిజిలక్ష్మి. నెక్స్ట్ క్వశ్చన్, 11వ భారత మొక్కజొన్న సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ 1, న్యూఢిల్లీ. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, 2 నుండి 5 కిలోగ్రాముల బరువున్న చిన్న శిశువులకు మొదటి మలేరియా మందును ఆమోదించిన దేశం ఏది? ఆన్సర్ 2, స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ అధికారిక వైద్య అధికారమైన స్విస్మెడిక్ ఈ ఆమోదాన్ని మంజూరు చేసింది. మహిళలు మరియు లింగ మార్పిడి వ్యక్తులకు ఉచిత బస్సు ప్రయాణం కోసం సహేలి స్మార్ట్ కార్డును ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ 3, ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, జేసీజీఎస్ ఇట్సుకుషిమా నౌక 6 రోజుల శిక్షణ పర్యటన సందర్భంగా భారత తీర రక్షక దళం ఏ దేశంతో కలిసి పనిచేసింది? ఆన్సర్ 1, జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాంలో కొత్తగా కనుగొనబడిన వృక్ష జాతుల పేరేమిటి? దానికి ఎవరు పేరు పెట్టారు? ఆన్సర్ 2, గార్సినియా కుసుమే వృక్ష శాస్త్రజ్ఞుడి తల్లి పేరు మీద పెట్టబడింది. నెక్స్ట్ క్వశ్చన్, డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా సంక్రమించే వ్యాధులను ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ఏ అధునాతన వ్యవస్థను ప్రారంభించింది? ఆన్సర్ 1, స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చన్, 2025లో చింతా రవీంద్రన్ అవార్డును గెలుచుకున్న మరాఠీ రచయిత మరియు సాహిత్య విమర్శకుడు ఎవరు? ఆన్సర్ 4, శరణ్ కుమార్ లింబాలే. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ దేశాన్ని సందర్శించారు? ఇది 57 సంవత్సరాలలో భారతదేశ ప్రధానమంత్రి చేసిన మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఆన్సర్ 1, అర్జెంటీనా. లాస్ట్ క్వశ్చన్, ఆసియాలోనే అతిపెద్ద జంగిల్ సఫారీని ఎక్కడ నిర్మించాలని హర్యానా ప్రభుత్వం యోచిస్తోంది? ఆన్సర్ 1, ఆరావళి కొండలలో. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.